కలిపినావు దీంట్లో ప్రతి ఒక్క పంట కలుపుతాను నేను. ప్రతి ఒక్క పంట కాదు పసుపు లోపల పశువుల ఫస్ట్ ఇతనే ఎత్తున్నప్పుడు ఇతనే వేసినాక డిఏపిలో కలిపిన, డిఏపిలో కలిపి పోసిన, తర్వాత డ్రిప్కి ఎక్కించిన, డ్రిప్కు 150 ml ఫస్ట్ ఎక్కించిన, అలా ఒక 4 రోజుల కింద 200 ml ఎక్కించిన. ఎక్కించినాక ప్రతి మధ్య మధ్యన ఎంత గ్యాప్ పెడుతుంది? 15 రోజుల గ్యాప్. ఈ 3 పందులను కాల్షియం 15 రోజుల గ్యాప్లో ఎక్కించిన. వేరే మందులకు పైన పోసిన మందులకు 40 రోజుల గ్యాప్లో వేసిన పోసినప్పుడు చాలా పోసిన. స్ప్రే చేసినప్పుడు 10 ml ఏమిటి స్ప్రే చేస్తా. పసుపు ఇప్పటివరకు 2 మాటలు స్ప్రే చేసిన. 10 ml కూడా కలుపుతున్నావు. 10 ml అంశయ్యేటి కలుపుతా. కలిపి ఆ మందులతో స్ప్రే చేస్తా. అదొక మందులో స్ప్రే చేస్తుందండి. అదొక మందులో చేస్తా. ఇప్పుడు డ్రిప్లో కూడా డైరెక్ట్ ఎక్కించిన. ఎందుకు కలపాల్సి వస్తుంది? దీనివల్ల గ్రోతింగ్ వస్తుంది. మళ్ళీ అందులో ఒకటి మనకు ఒక వర్షం పడ్డా కూడా అది మందు అనేది వేస్ట్ కాదు. దీంతో మనకు పసుపు సురేష్ సార్ వాడు ఏం కాదు వాడన్నాడు. ఈ సంవత్సరం నేను పసుపు వేసిన. ఈ సంవత్సరం ఫస్ట్ నుంచి వాడుకుంటూ వచ్చిన. పసుపు పంటకు ఫస్ట్ నుంచి వాడుకుంటూ వచ్చిన. గత 4 సంవత్సరాల క్రితం సురేష్ సార్ నాకు పరిచయం లేనప్పుడు కూడా వేరే రైతు చెప్పిండు నాకు, సుమారు అని చంద్రగొండ ఆయన చెప్పిండు. చెప్తే పొలానికి వాడితే 28 కిలోలు 60 కిలోలు దిగుబడి వచ్చింది. ఎకరం పొలంలో వచ్చింది. ఈ సంవత్సరం చేత కోపించిన 30 క్వింటాలు వెళ్ళినాయి. 30 క్వింటాలు ఈ సంవత్సరం వెళ్ళినాయి చేత కోపించిన. అట్లా 1 కింటాలు 2 కింటాలు దిగుబడి వచ్చింది. ఇది ఈ యొక్క పురుగులు కానీ తర్వాత రోగాలు కానీ దీనివల్ల ఏమైనా లాభం అనిపిస్తుందా? లాభమే, చాలా లాభం. ఎట్లా లాభం అంటే ఇప్పుడు మనం ఎకరానికి బస్సనార వేసుకునే కాడ బస్స వేసుకుంటే సరిపోతుంది. ఈ మనం అంశ కలుపుకుంటే ఎరువుల ఒక బస్స కలుపుకున్నా కూడా అర బస్స మనకు సేఫ్టీ. అది ఎట్లా మళ్ళీ అందులో ఒకటి నేను పొలంలో 2 మాటలే మంది చల్లుకుంటా. అది శోక పొలం అంటే దాంట్లో ఉన్నటువంటి అత్యున్నతంగా దాని ఉపయోగం బాగా జరుగుతుంది అంతే జరుగుతుంది. దాంతో దిగుబడి వస్తుంది. ఇవి వాడాల్సిందే. ఈ 4 సంవత్సరాలు వాడబెట్టి పెస్టిసైడ్లో అలా కూడా వాడవచ్చు. తక్కువ దాంట్లో వాడతాను నేను. 11 దాంట్లో వాడతా. దిగుబడి వస్తుంది నాకు. మక్కలు మక్కన వేసిన పోయిన సంవత్సరం 80 క్వింటాలు 6 క్వింటాలు 86 క్వింటాలు వెళ్ళినాయి నాకు. ఎవరికి 24-25 క్వింటాలు వెళ్ళినాయి. ఫస్ట్ నుంచే వాడిన నేను. ఇక నేను వాడిని కూడా చెప్పిన కొంతమంది రైతులకు. చెప్తే ఇది పని అవుతుంది, నువ్వు నెలకు పెడతాను 1260-80 ఇచ్చి అన్నారు. ఏమో వాళ్ళతో నాకేమవుతుందని చేసిన. నా పని నేను చేసుకుంటే మీద నాకు ఒడ్లు పంట మీద దిగుబడి వచ్చింది. దానికంటే వాడుకుంటా పోతాను. ఇక నమ్మకం మీద ప్రతి కూరగాయల దాంట్లో కూడా మునగ తోట పెట్టిన. లాస్ట్ ఇయర్ పెట్టిందే నేను ఎకరం పెట్టిన. 4 టన్నుల మునగ తోట పండించిన నేను. ఈ బిల్లు పెట్టిన 4 టన్నుల పెట్టిన. ఇక పూత మీద కొట్టేది అంటే ఫస్ట్ నుంచే వాడేది అన్నీ పెట్టిన. 4 టన్నుల దిగుబడి వచ్చింది నాకు. 1,00,000 చిల్లర వచ్చినాయి. ఈజీఎస్ కింద పెట్టిన. పేపర్లో కూడా వేసిళ్ళు సార్లు వచ్చి చూసి వేసిన. అది అంశ వల్ల దీనివల్ల అంత దిగుబడి వస్తుంది. మీరు అంతే ఎందుకు ఇప్పుడు మీ రైతులందరికీ మీరు ఎందుకు చెప్తారు దీని ఉపయోగం? చెప్తాను. చాలా మంది రైతులు చెప్తాను. కొందరు వాడిల్లు. ఈ సంవత్సరం వాడిల్లు. ఈ సంవత్సరం కూడా కొందరు సార్ వాళ్ళు వచ్చిళ్ళు, కొందరు వాడిల్లు. కొందరు దీని మీద పట్టింపు తక్కువ చేస్తారు. ఎందుకంటే గిదేం పని అవుతుంది దీని గురించి తెలిసిన వాళ్ళు అయితే మారవరు దీన్ని. ఇంకా అది పురుగు మందు కాదు, ఇది కాదు, పురుగు మందు కాదు, ఏది కాదు అంటే వాళ్ళు అనుకుంటారు. వాళ్ళు ఏది కాదు ఎందుకు అనుకుంటారు. లేదు కొంత గమ్ము లెక్క అంటారు. గమ్ము లెక్క కాదు, వాడితే దీని గురించి చెప్తుంది వాళ్ళ. ప్రతి రైతు కూడా సార్ ఇప్పుడు పురుగు మందు తీసుకుంటాడు కదా, అరే ఇది గమ్ము కలుపుకోవడం బాగుంటే మళ్ళీ అదనంగా అది ఎందుకు అని చెప్పని దాన్ని పక్క పెట్టిస్తారు. కొందరు కొరాజిన్లో వాడొద్దంటారు. కొరాజిన్ సొంతం వాడాలంటారు. కొరాజిన్లో వాడొద్దంటారు. దీన్ని కొరాజిన్లో కూడా పోతాను నేను. పోసి వాడతా 10 ml పోసి వాడతా. మన టమాటాకి ఎక్కి వేసిన కొరాజిన్ కొట్టిన. కొరాజిన్లో ఏ మందు కలిపితే పలుకుతుంది అంటారు. ఇది పోసినా కొట్టిన. ఇంకా గ్రోతింగ్ చూడ ఎట్లా వచ్చింది. అది ఏది పగలలే. దీనివల్ల ఏ ఇబ్బంది ఉండదు అసలు. అంటే మొత్తం అది వేసినప్పుడు నీళ్ళ పగలటం ఏం లేదు. ఏది కాలే ఎట్లున్నది అట్లున్నది. అన్నింటిలో కలిసిపోతున్నది. అన్నింటిలో కలిసిపోతుంది. దీంతో మనం కొట్టినాక 10 నిమిషాలు వాడమాట కూడా అది దానికి ఆకే పట్టుకుంటుంది. అలా అందులో ఒకటి మనం 4-5 రోజుల్లో చూసినాం అనుకో, దాని గురించి తెత్తగా 4-5 రోజులకు మనం మందు అస్సలే వేస్ట్ కాదు. అది దాని గురించి ఏమైనా తెలుస్తుంది మనకు. అంటే దాంట్లో ఎరువుల్లో కానీ పురుగు మందులో కానీ ఉన్నటువంటి దాని మూలకం అవుతున్నదో పూర్తిగా దాన్ని ఉపయోగం తీసుకొస్తుంది అంతే. నీవు మామూలు భూమిలో వేసినా కూడా దాంట్లో నుంచి ఇప్పుడు బక్క భూములు ఉంటాయి కదా, మామూలు భూములు. నాది కూడా అబ్బాబా భూమి కాదు, మామూలు భూమి, చౌక భూమి. దీన్ని వాడినా కానీ దిగుబడి ఎక్కువ వస్తుంది. నాకు ఎక్కువ వస్తుంది. ఎక్కువ వచ్చింది. పండించినా కూడా రైతులు, మా చుట్టుపక్కల రైతులు కూడా తెలుసు వాళ్ళకు. నేను పండించింది పంట తెలుసు. వాళ్ళు కూడా మంచిగా ఉండదు అంటారని ఇంకా వాడేటోళ్ళు వాడతారు. వాడి చాలా మంది ఈ సంవత్సరం ఇంకా చాలా మంది అలవాటు చేయాలి దీన్ని. జనరల్గా ఏంటంటే నువ్వు ఎన్ని పంటలు పండిస్తున్నావు కాబట్టి
దీంట్లో పడినే పురుగులు రకరకాల పురుగులు ఇంట్లో ఇక్కడ స్థావరం ఏర్పరచుకోవాలి. ఉమ్. కానీ నువ్వు ఇది వాడటం వల్లనో ఏమో మొత్తానికి కానీ ఏం ఇంత క్లీన్ కనపడుతుంది అంటే ఆ పురుగులు కూడా ఎక్కువ వాటి యొక్క సంతతి కూడా మకోన ఏకన్నారు నన్ను ఇలా ఉమ్. మకోన పసలు మకోన ఏకన్నారు ఆ, ఏం నా పని నేను చేసుకుంటాను నా పని నేను చేసుకున్నా మకోన 2 టన్నులు అయినాయి వడ్లు 2 టన్నులు అయినాయి పచ్చి కంకి అయింది బంతి పెట్టిన టెక్నిక్ తోటి మేజ్ను పచ్చి కంకి అమ్మిండు. ఆమె అది హార్వెస్టింగ్ చేయాలంటే దాన్ని ఎండబెట్టి దానికి పట్టించి ఏదంటే అంత రాదు. అవునా. ఓకే సక్సెస్. అంటే యతిన్ ఇప్పుడు ఈ యొక్క ఇది ఎంత ఉంటుంది ఏరియా? సార్ ఎకరం 3 గుంటలు సార్ ఇది ఎకరం 3 గుంటలలో మీరు దీంట్లోనే మక్క పెట్టిండ్రు, మక్క పెట్టిన మక్క క్రాప్ కట్ చేసిండ్రు, తర్వాత బంతి పెట్టిండ్రు, బంతి క్రాప్ కట్ చేసిండ్రు. ఇప్పుడు మీరు పుచ్చ తోట పెట్టడానికి ప్లాన్ చేస్తున్నారు అంతేనా? ఓకే ఓకే రోజుల్లో పెడతాడు. ఓకే. ఇప్పుడు ఈ అప్సా ద్వారా ఇన్ని లాభాలు చేకూరినాయని మీరు అన్నారు కదా, ఒక్కటి రైతులకు ఇచ్చే సందేశం ఏంటి మీరు? దీనివల్ల ప్రతి ఒక్క రైతు వాడవచ్చు దీన్ని. ఉమ్, ప్రతి ఒక్క రైతు దీనికి రేట్ ఎక్కువ అంటారు కానీ ఈ ఒక లీటర్ తెచ్చుకుంటే నీకు 100 పంపులు వాడవచ్చు దీన్ని. ఓకే 100 పంపులు వాడవచ్చు. ఒక ఎకరానికి 150 ml బస్తాల మన డిఏపి అయినా 20 అయినా ఊరి అయినా అలా ఒక 150 ml కలిపి మనం దేనికైనా ఏ పంటకైనా చేసుకున్నాం అనుకో దాంతో దిగుబడి వస్తుంది. మళ్ళీ ఈ డిఏపి మనకి ఎక్కువ మొక్కకి గుంజది. ఓకే. దీనివల్ల డిఏపి నువ్వు 4-5 రోజులు చూడు నీకు డిఏపి కానరాదు. అంటే నీ డిఏపి బస్తా వేసేది 30 బస్తా వేసుకున్నా సరిపోద్దా? బస్తా వేసుకుని సరిపోతుంది. మనకు ఇప్పుడు ఎకరానికి 1.5 బస్సున్నర వేసుకున్నాం అనుకో, బస్సు వేసుకొని ఇది కలుపుకున్నాం అనుకో 60 బస్తా మందం మనకు అక్కడ పని చూపెడుతుంది. ఓకే ఓకే ఎక్సలెంట్. దాంతో అట్లుంటుంది. ఓకే ఓకే. సో అన్ని విధాల అప్సైట్ అనేది మీకు పనితనం చేకూరుస్తుంది. దీనివల్ల ఎవరికి తెచ్చుకున్నా కూడా నష్టం ఏం కాదు. 1280 పెట్టి తేవాలని అనుకుంటారు అంత మందం నీకు డబుల్ పని చేస్తుంది. దిగుబడి కూడా మంచిగా దిగుబడి వస్తుంది. వస్తుంది, అంత మందం మనకు ఫలితం దక్కుతుంది. ఓకే. అంటే ప్రతి ఒక్క రైతు ఖచ్చితంగా వాడాలని మీరు వాడాల్సిందే, ఇది వాడచ్చు కూడా ఓకే వాడాల్సిందే. ఇది ఎందుకు అని అనుకున్న కొద్దిగా అది వాళ్ళ ఇష్టం. వాడిలో అనుకో దాని గురించి వాళ్ళే మనకు చెప్తారు మళ్ళీ. ఓకే ఓకే. థ్యాంక్ యూ యతిన్, థ్యాంక్ యూ ఉపేంద్ర రెడ్డి సార్, థ్యాంక్ యూ కుమార్ స్వామి సార్, థ్యాంక్ యూ సార్.